శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు ఉండే లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. పిల్ల నంబర్ 842. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినము వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రభువా, నాతో మాట్లాడవా, నన్ను దర్శించు అని అడుగుతున్నావు. దేవుడు నీ మనం ఆలకించి నీతో మాట్లాడుతూ ఉన్నారు. పరలోకము నుండి ప్రార్థనా శక్తిని ప్రోగ్రాం ద్వారా ఆయన స్వరాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏంటంటే యోబు గ్రంథం, జోబ్ చాప్టర్ 11:16 నేను చదువుతున్నాను, మీరు ధ్యానం చేయండి. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకొనెదవు. మళ్ళీ చదువునా, నిశ్చయముగా నీ దుర్దశను మరచదు, నీ దరిద్రాన్ని మర్చిపోతావు. మాటికి ఒక సమస్య ఉందనుకోండి, ఆ సమస్య ఇంకా ఎక్కువై, ఒకవేళ ఎవరికైనా అప్పు కట్టాలనుకో, వడ్డీకి ఒక చోట అప్పు ఉంది, సమస్యల్లో పడ్డావు,
అప్పుకి మళ్ళీ వడ్డీ కట్టడానికి నీ దగ్గర ధనం లేకపోతే వారు పదే పదే నీ ఇంటికి వచ్చి అడుగుతుంటే మరొక చోట అప్పు చేస్తావు. అప్పు చేసి వీరికి ఇంట్రెస్ట్ కట్టావు అనుకో, అప్పుడు ఎన్ని అప్పులు అవుతున్నాయంటే నీకు 2 చోట్ల అప్పు కట్టవలసి వస్తుంది. మళ్ళీ ఆ మనుషులు కూడా నిన్ను వడ్డీ అడుగుతున్నారు. మరి నువ్వు పట్టుకెళ్ళావు కదా, నిన్ను నమ్మి నీకు ఇచ్చాం కదా అంటే నువ్వు మళ్ళీ 3rd పర్సన్ దగ్గర ఇంట్రెస్ట్ తీసుకుని మళ్ళీ ఫస్ట్కి సెకండ్కి ఇంట్రెస్ట్ కడతావు. ఇలాగ ఒక 4-5 చోట్ల కట్టేటప్పటికి ఫైనల్కి వచ్చేటప్పటికి ఇంకా నీ చేతిలో టర్న్ ఓవర్ ఆగిపోయినప్పుడు నీకు బాధ ఎక్కువైపోతుంది. అప్పుడే చనిపోవాలనిపిస్తుంది, పారిపోవాలనిపిస్తుంది. నేను ఏ పాపం చేసింది ఒక్కటే, కానీ ఇంత పెద్ద సమస్య అయిపోయింది. ఇంత అప్పు నాకు ఎవరు సహాయం చేస్తారు, ఎవరు తీరుస్తారు, ఎలా జరుగుతుంది ఇలాగ సమస్య ఎక్కువైపోతూ ఉందనుకోండి. మొన్న ఒక సహోదరికి క్యాన్సర్ లెఫ్ట్ సైడ్ చెస్ట్లో లెఫ్ట్ సైడ్ చిన్న కంతి కింద వచ్చింది. దాని తర్వాత ఇంకో కంతి వచ్చింది. వచ్చిన తర్వాత మన సూర్యాపేటలో అతను సాక్షి చెప్పాడు అనమాట తన భార్య గురించి. చివరికి అది కుళ్ళి ఆ గడ్డ ఏమైందంటే ఆ క్యాన్సర్ వెనకాల బోన్లోకి పోయిందన్నాడు. బోన్ నుంచి తలకెక్కిందన్నాడు. హైదరాబాద్ లక్డికిపూల్ క్యాన్సర్ హాస్పిటల్లో టెస్ట్ చేస్తే వాళ్ళు ఇంక ట్రీట్మెంట్ చేసేది ఏం లేదు, తీసుకెళ్ళిపోండి చనిపోద్ది అన్నాడు. మన ప్రార్థనా శక్తి తీసుకొచ్చారు, మనం ప్రార్థన చేసాం. అద్భుతం ఏంటంటే క్యాన్సర్ ఉండదు ఏముండదని ప్రార్థనా తైలంతో ప్రేయర్ చేసి ప్రతిష్ఠ చేసి పంపితే ఆశ్చర్యకరంగా క్యాన్సర్ ఆ బిడ్డని విడిచిపోయింది. మీరు నమ్ముతారా? ఎందుకు చెప్తాను? క్యాన్సర్ పుణ్యం ఎలాంటిదంటే అలా పైకి పాకిపోతుంది. ఖమ్మం తీసుకొచ్చారు, ప్రార్థన చేసి పంపిస్తే నీ క్యాన్సర్ ఉన్నది పోయింది పో అంటే మళ్ళీ అదే హాస్పిటల్కి వెళ్ళాడు. రిపోర్ట్స్ ఇస్తే అన్నీ నార్మల్ వచ్చినాయి. అలా ఆశ్చర్యపడి ఏంటి మన అసలు నీకు ట్రీట్మెంట్ చేయడానికే అవకాశం లేదు, ఇప్పుడు క్యాన్సర్ ఎక్కడిదక్కడ ఆగిపోయింది ఏంటి? నీ దగ్గర దేవుని కార్యం జరుగుతుందని వారు కూడా వైద్యులు చెప్తే చివరికి రిపోర్ట్స్ అన్నీ తీసుకొస్తే అన్నీ నార్మల్ వచ్చేసినాయి. మీరు చూడొచ్చు ఇప్పుడు ఈ యొక్క వాగ్దానంలో కూడా ఈ యొక్క సాక్ష్యం వినొచ్చు మీరు. మాది సూర్యాపేట. దేవుడు మా పట్ల చేసిన అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం. నా భార్య 2022 10వ నెలలో నా భార్యకి ఈడ 2 గడ్డలైనాయి ఈ రొమ్ము దగ్గర. ఒకటి ఇక్కడ అయింది. 2 గడ్డలు అయితే నేను సూర్యాపేట హాస్పిటల్ చూపిస్తే సెట్ చేసి మీరు మాకు ఇక్కడ కనపడట్లేవు, మీరు ఖమ్మం పోండి, ఖమ్మం హాస్పిటల్కి వెళ్తే ఎమ్మటే ఏదన్నది మీకు తెలియపరుస్తుంది అంటే ఒక బెదర్ అన్నాడు కదా, ఒకరు అన్నారు ఇక్కడికి వస్తే అది క్యాన్సర్ కింద పడుతుంది, ఇక్కడ గడ్డలు కాకూడదు, ఆమెకి 1 కాదు 2 అయిందని తెలియపరుచున్నారు. అయితే మేము ఆ రీతిగానే డాక్టర్ అమ్మ సూర్యాపేట నుంచి రాస్తే ఖమ్మం వచ్చి టెస్ట్ చేస్తే ఆమెకు క్యాన్సర్ గడ్డలైంది, ఈ గడ్డ నుంచి మళ్ళీ ఈ గడ్డకు స్టార్ట్ అవుతుంది, ఈ ఆపరేషన్ చేయకపోతే ఈమె ప్రాణానికి ప్రమాదం అని ఖమ్మంలో చెప్పారు డాక్టర్లు. ఇక్కడ ఆపరేషన్ చేస్తే ఖర్చు చాలా అవుతుంది అన్నారు. అయితే మళ్ళీ సూర్యాపేట పంపించారు మమ్మల్ని. ఎక్కడికైతే తోలారో వాళ్ళ దగ్గరికి పంపించారు. వాళ్ళ దగ్గరికి పంపిస్తే ఆ డాక్టర్ అన్నదిగా ఆపరేషన్కి 40,000 నుంచి 50,000 ఖర్చు అవుతుంది, కానీ కీమోలు పెట్టాలంటే ఒక్కొక్క కీమోకి 50,000 60,000 ఉంటుంది. 1 కాదు 2 కాదు అట్లా 5 6 పెట్టాలి, ఎక్కువే పెట్టాలి, అట్లా 3-4 లక్షలు అవుతాయి అన్నారు. అయితే మేము మధ్యతరగతి కుటుంబం, మేము అంత పెట్టుకోలేమమ్మా, మమ్మల్ని ఎక్కడికన్నా పంపండి ఫ్రీగా వైద్యం చేసే కాడికంటే హైదరాబాద్ అయితే వైద్యం ఫ్రీగా చేస్తారు, హైదరాబాద్ పంపుతాం అన్నారు. హైదరాబాద్ పంపారు. లక్డికిపూల్ పక్కన ఉంటుంది హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్, MGM హాస్పిటల్ అది. అక్కడ పంపిన తర్వాత మేము వెళ్ళి టెస్టులు చేశారు. వారం 10 రోజుల దాకా అక్కడనే ఉన్నాం. ఒక ట్రీట్మెంట్ ఏమి టాబ్లెట్ గిడేయలేదు. టెస్టులు చేసినాక ఈమెకు క్యాన్సర్ తలకెక్కింది, బోన్స్కి ఎక్కింది, ఈమె బతకడం కష్టం, ఈమె బతకలేదని డాక్టర్లు తెలియపరిచారు. ఆ రిపోర్ట్లు యశోద స్పెషలిస్ట్ డాక్టర్కి పంపితే పెద్ద హాస్పిటల్కి పంపారు. ఆ డాక్టర్ అన్నాడుగా ఇక ఆమె బతకడం అసాధ్యం, ఇక ఆమె బతకలేదని డాక్టర్ చెప్పాడు. అయితే మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎట్లా సార్ మరి ఈమె బతకదంటున్నారు మీరు, ఎట్లా మరి పరిస్థితి అంటే, బాబు ఈ బోన్ స్కానింగ్ తీసినాం, బాడీ మొత్తం స్కానింగ్ తీసినాం, ఇంకొక స్కానింగ్ ఉన్నది మీకు, ఒక స్కానింగ్ బాడీ మొత్తం స్కానింగ్ తీయాలి ఆమెకు తీసిన తర్వాత మేము ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో అప్పుడు చెప్తాం, కానీ నువ్వు చెప్తే ఏది పడితే మేము ఆ ట్రీట్మెంట్ ఇవ్వలేము బాబు, దానికి వైద్యం మేము చేయలేము అని చెప్పారు. 17 రోజులకు రమ్మన్నారు మళ్ళా. అయితే మేము బస్సు ఎక్కి సూర్యాపేటకి ఏడ్చుకుంటా బస్సులో, ప్రభువా మరి నిన్ను నమ్ముకొని మేము బ్రతుకుతున్నాం, నువ్వే మాకు దిక్కు, నువ్వు తప్ప మాకు ఎవరు లేరు, నువ్వు మాత్రమే మమ్మల్ని కాపాడాలి ప్రభు అని
ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుంటుంటే అమ్మలు అక్కలు అందరూ వచ్చి కూడిరు. ఈమె బతకదని అందరికి తెలిసిపోయింది, మా గూడెన మా వాడన. అయితే అందరూ వచ్చి అంటారుగా, పాపం వానికి 3 పిల్లలు, వాడి భార్య ఆగం అయిపోతుంది, వాడు ఆగం అయిపోతుందని వాళ్ళు వీళ్ళు అంటుంటే మా ఒక తల్లి ఉండి, అయ్యగారు ఇసాకు ప్రార్థన ఖమ్మంలో పెడతారు, మీరు తైలాభిషేకం అక్కడికి పోండి, అక్కడికి పోతే దేవుడే స్వస్థత పరుస్తాడంటే ఒక అమ్మ తీసుకొచ్చింది, సూర్యాపేట నుంచి ఇక్కడికి వచ్చిందంట అమ్మ. ఇక్కడ అయ్యగారితో ప్రార్థన చేయించింది. తర్వాత మేము 17 రోజులు అయినాక పోయినాం. ఇక్కడికి వచ్చినాక 17 రోజులు అయినాక పోయి ఆ డాక్టర్ మళ్ళీ బాడీ మొత్తం స్కానింగ్ తీస్తే క్యాన్సర్ అంతవరకు ఆగిపోయింది బాబు, ఇంకేం ఎక్కలేదు, మేము ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పిండు. ట్రీట్మెంట్ ఇస్తాం బాబా అని చెప్పిండు. ట్రీట్మెంట్ ఇస్తామన్న తర్వాత 8 కీమోలు ఎక్కినాయి. 8 కీమోలు ఎక్కిన తర్వాత ఆపరేషన్ చేయాలంటే ఒకరోజు మళ్ళీ ఇక్కడికి వచ్చింది. అయ్యగారు ఇక్కడనే తైలాభిషేకం అందరికి ప్రార్థన చేస్తున్నంట. అయ్యగారు నాకు క్యాన్సర్ వచ్చింది అయ్యగారు అంటే, నీ క్యాన్సర్ లేదు ఏం లేదమ్మా అని ఆ తైలాభిషేకం నూనె తీసి తల మీద ఇట్లా జల్లిందంట. మేము మళ్ళీ పోయి అక్కడ టెస్ట్ చేసేసరికి క్యాన్సర్ లేదు, గడ్డలు లేవు, అంతా నార్మల్ రిపోర్ట్ ఇచ్చింది దేవుడు. ఇగో రిపోర్ట్లు చూపెడతా, ఇది క్యాన్సర్ ఉన్న రిపోర్టు, ఇగో ఇది నార్మల్ రిపోర్ట్. దేవుడు నా భార్య పట్ల ఎంత అద్భుత కార్యం చేసినంటే అది అసలు లేవు. నా భార్య అక్కడ వాడలు ఉన్నవారు, మా ప్రాంతంలో ఉన్నవారు ప్రజలందరికీ, అన్య జనులకి అందరికీ తెలిసిపోయింది ప్రవీణ్ భార్య బ్రతకదంట. ఇక ప్రవీణ్ భార్య చనిపోయే స్థితిలోకి వచ్చింది, ఆమె బ్రతకలేదని అందరు తెలిసిరు. నా దేవుడు నా పక్షము నుండి దైవసేవకుల ద్వారా నా భార్యని అభిషేకించి ముట్టి స్వస్థత పరిచిండు. నా భార్య ఇప్పుడు అనేక గ్రామాలకు వెళ్ళి వ్యాపారం చేసుకోవడానికి వెళ్తుంది. నా భార్యకు దేవుడు ఆరోగ్యం ఇచ్చిండు, ఆయుష్నిచ్చిండు, దేవుడు బ్రతికించిండు, సజీవురాలు గుంచిండు. మీ అందరి ఎదుట నా భార్యను నిలబెట్టిండు. దేవాతి దేవునికి కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. చూడండి, ఈ సహోదరుని కుటుంబం క్యాన్సర్తో ఎంతో బాధపడుతున్న సమయంలో మరి దైవజనులు ఇసాక్ గారి ద్వారా ప్రార్థనా శక్తి తైలాభిషేక ప్రార్థన వచ్చారు. దైవజనులు తైలాభిషేక ప్రార్థన చేసి దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు వెళ్ళు అంటే, ఆ తైలాభిషేక ప్రార్థన ద్వారా దేవుడు వారి విశ్వాసమును బలపరిచి అద్భుతంగా దేవుడు స్వస్థత ఇచ్చాడు. వారి శరీరంలో క్యాన్సర్ లేదు, పూర్తి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. క్యాన్సర్కి ఆన్సర్ ఎవరు? మన యేసయ్య. క్యాన్సర్కి ఆన్సర్ ఎవరండి? యేసయ్య. యేసు రక్తములో దేవుడు స్వస్థత ఇచ్చేవాడు. హల్లెలూయా. మన ప్రార్థనా శక్తిలో ఎందరో పరీక్ష చేయడానికి చాలామంది వచ్చి మరీ చూస్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఆమె ఆ గడ్డలు కరిగిపోయినాయి, తర్వాత ఆమె అన్ని నార్మల్ అయిపోయింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా సూర్యాపేట అనమాట వాళ్ళది, అమ్మలక్కలందరూ వచ్చి అయ్యో ఎలాగ పిల్లలతో ఉన్నావు, చనిపోతావు, ఎలాగ అనుకున్నారని చెప్పాడు భర్త. వారి ముందే ఈమె మళ్ళీ వ్యాపారం చేసుకుని చక్కగా తిరిగి జీవిస్తూ ఉంది. ప్రియులారా, దేవుడు చేసే కార్యాలు ఈ యొక్క వాక్యంలో కూడా ఈ సమస్య ఎలా ఉంటుందంటే క్యాన్సర్ పుండ్లాగా అలా 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 పాకిపోతుంటుంది. కానీ దేవుడు రోగిని బాగు చేసినట్లుగా నీ యొక్క ఆర్థిక దరిద్రత, ఏ దరిద్రత అయినా సరే ఆయన ఆజ్ఞ ఇచ్చిన వెంటనే అది అక్కడికే స్టాప్ అయిపోద్ది అనమాట. ఒకరి చోట అప్పు 2, 3, 4, 5, 6 అలా అయిపోయింది అనుకో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే డైరెక్ట్ హీలింగ్ అనమాట. డైరెక్ట్గా నీ యొక్క దాన్ని స్టాప్ చేస్తాడు. నమ్ముతున్నావా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నాడు. నీవు నిశ్చయముగా నీ దుర్దశను మర్చిపోతావు. ఏంటి అప్పులన్నీ ఎలా మర్చిపోతావు? ఊరుకుంటారా? మనం మర్చిపోవచ్చు, కానీ అప్పు ఇచ్చినాడు మర్చిపోతాడా? దేవుడు ఇలా చేస్తాడా అని అనుకోవచ్చు. ఎస్, నువ్వు ఎవరెవరికి ఇవ్వాలో, నువ్వు 10 రూపాయలు ఇవ్వాల్సి వస్తే 10 రూపాయలు ఒక్క పైసా తగ్గు లేకుండా ఇచ్చి సంతోషంగా వస్తావు. అలాగ దేవుడు నీ చేతులను బలపరుస్తున్నాడు. ఆయన ఆకాశములో నుండి కృప అనుగ్రహిస్తారు. గోల్డెన్ వేస్ నీ పట్ల ఓపెన్ అవుతున్నాయి. ఎట్లా ఉంటుందంటే నీకు ఇక్కడ చెప్పుకొస్తున్నాడు 16వ వచనంలో, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నువ్వు దాన్ని జ్ఞాపకం చేసుకుంటావు. నీరు వెళ్ళిపోయింది కదా, ఇందాక నేను కాలు కడుక్కున్న నీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినాయి అంటే వెళ్ళిపోయినాయి. అది ఎక్కడికి వెళ్ళిపోయింది.
నువ్వు అక్కడే ఉన్నావు, నీరు వెళ్ళిపోయింది, మళ్ళీ కొత్త నీరు వస్తూ ఉంది. ఈ యొక్క యోబు చాలా ఎక్స్పీరియన్స్ తోటి, ఎందుకంటే అక్కడ నీరు పారే ప్రాంతంలో యోబు ఎక్కువ ప్రయాణం చేశాడు. ఎందుకంటే ఆయనకి ఎక్కువ గొర్రెలు మేపుకుంటూ ఉండేవాడు. ఈ ప్రాంతం, ఆ ప్రాంతం నుంచి మస్కట్ అనమాట, అది యోబు నివసించిన ప్రాంతం అంతా కూడా మస్కట్ ప్రాంతం. ఆ నీళ్లు గొర్రెలకి పెట్టినప్పుడు, ఆ నీరు పారుతున్నప్పుడు ఎన్ని అనుభవాలు తన యొక్క మాటల్లో వ్యక్తపరుస్తున్నాడు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లుగా మరలా మనం ఆ నీటిని చూద్దామంటే ఉండదు. అది ఏ దేశమో పోతుంది, అది ఏ ప్రాంతానికో పోతుంది. నీ అప్పులు, నీ రోగము నిజమే కదా, వాళ్ళకి వడ్డీ ఎలా కట్టేదాన్ని, ఎలాగిచ్చాను, ఎలాగ అప్పులు తీర్చాను, వాళ్ళు వచ్చి ఇన్ని మాటలు మాట్లాడేవారా, అప్పుడు నేను ఎలా భరించాను, ఇప్పుడు ఎవరైనా ఒక మాట అంటే భరించలేకపోతున్నాను నేను, ఎలాగైనా అదేంటో అలా జరిగింది, అలా జరిగిందంటావు. కానీ అలాగ అసలు నువ్వు జ్ఞాపకం చేసుకున్నా నీ జ్ఞాపకానికి సరిగా రారు. నీ ఇంటికి వచ్చి నిన్ను బూతులు తిట్టిన మనిషిని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు అన్నా సరే నీ జ్ఞాపకానికి రాదు. ఎందుకంటే దాటిపోయిన నీరు, పారు నీరు జ్ఞాపకమునకు తెచ్చుకున్నట్లుగా నీవు జ్ఞాపకం చేసుకున్న నీ సమస్య మళ్ళీ నీ జ్ఞాపకం రాదు. అంతగా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తున్నాడు. ఏడవద్దు, మనసు పాడు చేసుకోవద్దు. యేసు మీద నువ్వు ఆధారపడ్డావు, ఆయన నిన్ను విడువాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యు. వీరి పేరు మేరీ, వీరి భర్త పేరు శ్యామ్. వీరు కర్నూలు పట్టణం నుంచి ఇక్కడ తైలాభిషేకానికి రావడం జరిగింది. తనకు వివాహం జరిగి 9 సంవత్సరాలు అయింది. ఆయన గర్భఫలం లేదని వారు ప్రార్థన చేసుకుంటుండగా వారి ఇంటి పక్క వారు ఇక్కడ తైలాభిషేకానికి వస్తుంది దాన్ని బట్టి ఇక్కడ ప్రార్థన చేయించుకుని అనేక మంది గర్భఫలాలు పొందుకుంటున్నారని వారు సాక్ష్యాలు విని వెళ్ళి చెప్పడం జరిగింది. మీరు రండి, ఇక్కడ తైలాభిషేకంలో దైవజనులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు గర్భఫలం ఇస్తున్నాడని చెప్పినప్పుడు వారు విశ్వాసంతో ఇక్కడికి వచ్చారు. వచ్చి దైవజనులతో ప్రార్థన అభిషేకం చేయించుకుని ఫలం తీసుకుని వెళ్ళారు. దేవుడు వారిని ఆశీర్వదించి వివాహం జరిగిన 9 సంవత్సరాలకి దేవుడు వారికి గర్భఫలాన్ని ఇచ్చారు. కుమార్తెను వారికి బహుమానంగా దయచేశారు. దేవుడు ఈ సాక్ష్యం దీవించునుగాక. తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 ఆదివారం. సమయం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. పిల్ల నంబర్ 842. వీరి పేరు దీనమ్మ, వీరి భర్త పేరు విజయ్. వీరు కర్నూలు నుంచి ఇక్కడ తైలాభిషేకానికి రావడం జరిగింది. తనకి వివాహం జరిగి 2 సంవత్సరాలు. గర్భఫలం గురించి ఇక్కడ ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. దైవజనుల దగ్గరికి వచ్చినప్పుడు దైవజనులు ప్రార్థన చేయగా గర్భఫలాన్ని ఇచ్చాడు దేవుడు. చక్కని ఆరోగ్యవంతమైన కుమార్తెను దేవుడు అనుగ్రహించారు. దేవుడి సాక్ష్యం దీవించుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. వీరి పేరు సునీత, వీరి భర్త పేరు సుధాకర్. వీరు గిద్దలూరు ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడ తైలాభిషేకంకి రావడం జరిగింది. వీరికి వివాహం జరిగి 14 సంవత్సరాలు అయిందండి. అయినా పిల్లలు లేరు. పిల్లలు లేనప్పుడు వారు
తైలాభిషేకానికి రావడం జరిగింది. అక్కడ చుట్టుపక్కల ఉన్నవారు దైవజనులు ప్రార్థన చేసి ఫలం ఇస్తుంటే దేవుడు గర్భఫలాన్ని ఇస్తున్నారని వారు చెప్పినప్పుడు ఇక్కడికి వచ్చారు. వచ్చి తైలాభిషేకం చేయించుకున్నప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించి గర్భఫలాన్ని ఇచ్చారు. చక్కటి ఆరోగ్యవంతమైన కుమార్తెను వివాహం జరిగిన 14 సంవత్సరాలకి దేవుడు వీరికి గర్భఫలాన్ని ఇచ్చారు. దేవుడి సాక్ష్యం దీవించునుగాక. తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 ఆదివారం. సమయం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. పిల్ల నంబర్ 842. వీరి పేరు గీత. వీరు వడ్డేమాన్ గ్రామం నుంచి ఇక్కడ కర్నూలు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి మొదటిగా 3 ఆడపిల్లలు పుట్టారండి. తర్వాత ఇక్కడ బాబు కావాలని తైలాభిషేకంలో ప్రార్థన చేయించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. వారు వచ్చినప్పుడు దైవజనులు ప్రార్థన చేసి, ఇప్పుడు నీకు మగబిడ్డే పుడతాడు అని ప్రార్థన చేసి ఫలం ఇచ్చి పంపించారు, ఆశీర్వదించి. తను అప్పటి నుంచి ధైర్యంగా ఉన్నానని చెప్పారు. దేవుడు దైవజనులు ఆశీర్వదించిన విధంగా వారి పట్ల కృప చూపించి 3 ఆడపిల్లల తర్వాత మగబిడ్డని దేవుడు దయచేశారు వారికి. ఇప్పుడు ఆ బాబుకి 4వ నెల. 3 ఆడపిల్లలు పుట్టిన తర్వాత దైవజనులు ప్రార్థన చేయగా వారికి మగబిడ్డను దయచేశాడు దేవుడు. వీరి జీవితంలో చేసిన కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. అంతే. వీరు కర్నూలు నుంచి ఇక్కడ తైలాభిషేకానికి రావడం జరిగింది. వీరికి మొదట ఒక ఆడపిల్ల పుట్టింది. రెండవసారి గర్భవతిగా ఉన్నప్పుడు కుమారుడు కావాలని వారు ప్రార్థన చేసుకుని రోజు ఇక్కడ తైలాభిషేకం నుంచి తీసుకుని వెళ్ళి నూనె రాసేవారు. అలాగే దైవజనులతో కూడా ప్రార్థన చేయించుకున్నప్పుడు ఈసారి నీకు కుమారుడు పుడతాడని దైవజనులు ఆశీర్వదించి పంపించారు. అలానే తను గర్భవతిగా ఉన్నప్పుడు కూడా స్కానింగ్లో బేబీ హార్ట్ బీట్ సరిగ్గా లేదని డాక్టర్స్ చెప్పినప్పుడు ఇక్కడికి వచ్చి అభిషేకం చేయించుకుని ఆ నూనె రోజు తను ఎంతో విశ్వాసంతో రాసుకునే కడుపుకి ప్రార్థన చేసుకుంటుండగా దేవుడు అద్భుత రీతిగా కార్యం చేసి దైవజనులు చెప్పిన విధంగా చక్కటి ఆరోగ్యవంతమైన కుమారుని దేవుడు వారికి అనుగ్రహించారు. వారు అడిగి ప్రార్థన చేయించుకున్న విధంగా దైవజనులు చెప్పిన విధంగా దేవుడు వారికి ఆరోగ్యమైన కుమారుని అనుగ్రహించారని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. నల్లత. వీరు తుమ్మలూరు నుంచి ఇక్కడ కర్నూలు తైలాభిషేకానికి రావడం జరిగింది. వీరు మొదటిగా ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత 2 సార్లు తనకి అబార్షన్ జరగడం జరిగింది. దానివల్ల తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. వారు తల్లి ఇక్కడ తైలాభిషేకానికి తీసుకొని వచ్చి
దైవజనులతో ప్రార్థన చేయించినప్పుడు తను వచ్చిన 2వ నెలలోనే తనకి గర్భం నిలబడడానికి దేవుడు సహాయం చేశాడు. చేసిన తర్వాత అలానే తను ఇక్కడ దైవజనుల దగ్గరికి వచ్చి మొదటి కుమారుడు కదా, నాకు మళ్ళీ కుమార్తె కావాలని దైవజనులను అడగడం జరిగింది. దైవజనులను అడిగినప్పుడు ఆయన ఆశీర్వదించి నీకు ఈసారి కుమార్తె పుడుతుందని ఆశీర్వదించి పంపించిన విధంగా దేవుడు తనకి కుమార్తెను అనుగ్రహించాడు. కుమారుడు పుట్టిన 6 సంవత్సరాలకి దేవుడు కార్యం చేసి తనకి చక్కని ఆరోగ్యమైన కుమార్తెను అనుగ్రహించారని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం, సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం, సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 ఆదివారం, సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. పిల్ల నంబర్ 842.